హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరం కూడా దయచేసి ప్రార్థించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో మనము 15వ అధ్యాయం చర్చిస్తున్నాము. సో నిన్న 9వ శ్లోకం మనం చూసాము, రైట్? శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం. ఉమ్, అయితే ఒక జీవాత్మ తన దగ్గర ఉండేటటువంటి ఆ మానసిక పరిస్థితి, మనోభావం ఎలా ఉంటుందో అటువంటి ఒక రకమైనటువంటి శరీరము దక్కుతుంది. శరీరం అనగా ఇక్కడ ప్రత్యేకంగా కళ్ళు, ముక్కు ఇవన్నీ కూడా. ఎస్. సో కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆ శ్లోకంలో ఉంది. అదేంటంటే అధిష్టాయ మనశ్చాయం అని. అధిష్టాయ మనశ్చాయం అంటే ఈ శ్రోత్రం చక్షు స్పర్శనం రసనం గ్రహణం ఏవైతే ఉన్నాయో 5 మెయిన్ సెన్షువల్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా దీనికి లీడర్ ఎవరు? మనసు. అధిష్టాయ మనశ్చాయం అని కృష్ణుడు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనస్సు ఆధీనంలో ఉంటాయి అని చెప్పారు. అండ్ దిస్ ఇస్ వెరీ ట్రూ, రైట్? ఎందుకంటే ఏ కార్యం చేసేదానికంటే ముందైనా ఫస్ట్ ఒక ఆలోచన వస్తుంది, ఆలోచన తర్వాతే కార్యం ఉంటుంది, రైట్? ఒక డిజైర్. సో మనస్సు ఆ ఆ యొక్క కోరికని తీర్చడానికి ఈ ఇంద్రియములను ఉపయోగిస్తుంది. ఇంద్రియముల దగ్గర ఎటువంటి స్వేచ్ఛ ఉండదు. ఇంద్రియములు అనేవి ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి అనమాట. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మొబైల్ ఉంది, ఆ, దానికి స్వేచ్ఛ లేదు. నేను కావాలంటే ఉపయోగిస్తాను, లేకపోతే దాన్ని అలాగే అక్కడ పెడతాను. అదేవిధంగా ఇంద్రియములు ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. కానీ మనసులో యాక్చువల్గా కోరికలు ఉద్భవిస్తాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి మనసు ప్రయత్నిస్తుంది అనమాట. సో అందువల్ల ద మైండ్ ఇస్ ద సెంట్రల్ ఎలిమెంట్ బిహైండ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ మటీరియల్ వరల్డ్. సో అంత పవర్ఫుల్ ఉంది అది. అదే పవర్ని మనం ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవచ్చు. బికాస్ మన ఆ మనసు కోరికల యొక్క స్టోర్ హౌస్ కాబట్టి, సంస్కారాల యొక్క స్టోర్ హౌస్ కాబట్టి, ఆ మనసులో గనక మనం ఆధ్యాత్మిక కోరికలు ఇంకా ఆధ్యాత్మిక సంస్కారాలు పెడితే ఆ పవర్ని మనం సరిగ్గా ట్యాప్ చేసుకోవచ్చు, రైట్? సో అదే మనసు ద్వారా మనం కృష్ణుడికి దగ్గరికి వెళ్ళొచ్చు. అందుకని కృష్ణుడు చెప్పారుగా విషయం, గుర్తుందా ఎవరికైనా? ఎనీబడి కెన్ టెల్ ద వర్స్. ఏ మనసు ద్వారానైతే ఒక వ్యక్తి దిగజారి కిందికి వస్తాడో అదే మనసు ద్వారా ఆ వ్యక్తి ఉద్ధరించుకోవచ్చు తనని తను. అదే మనసు ద్వారా. प्रभु जी उद्धरे आत्मनात्मानं। ఎస్, వెరీ గుడ్. యూ కెన్ టెల్ ద ఫుల్ వర్స్ ఇఫ్ యు నో. प्रभु जी ఒక లైనే గుర్తుంది. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. సో ఇన్ దాట్ వర్స్ కృష్ణుడు ఏమంటున్నారంటే ఈ మనసు ద్వారా జీవాత్మ దిగజారిపోయింది. ఎందుకంటే మనసుకి చెడు సంస్కారాలు, చెడు కోరికలు, ఇవన్నీ ఉన్నాయి. అదే మనసు ద్వారా ఆ జీవాత్మ తనని తను ఉద్ధరించుకోవచ్చు అనమాట, విత్ ప్రాపర్ ట్రైనింగ్. సో దట్ ఈస్ ద హోల్ అండర్స్టాండింగ్ వీ హ్యావ్ రిగార్డింగ్ ద మైండ్. సో ఇప్పుడు మనము 10వ శ్లోకం మనం చూద్దాం. చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయొచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఆల్రెడీ. హూ వాంట్స్ టు రీడ్? రాలేదు కదా. అంజని మాత చదవండి. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ఓకే, అంజని మాతాజీ యూ కెన్ రీడ్ 11th శ్లోక. సూర్యలక్ష్మి గారు మీరు 10వ శ్లోకం చదవండి. గో హెడ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్.
10వ శ్లోకం 15వ అధ్యాయం 10వ శ్లోకం. ఉత్క్రమంతం స్థితం వాపి జ్ఞానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషాః. భావం: జీవుడు తన దేహమును ఏ విధముగా విడిచిపెడతాడో, ప్రకృతి గుణ ప్రభావములో ఏ రకమైన దేహమును అతడు అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోలేరు. కానీ జ్ఞాన శిక్షణ పొందిన నేత్రాలు కలిగిన వాడు ఇదంతా చూడగలుగుతాడు. హరే కృష్ణ. ఎస్, చాలా బాగా చదివారు. అంజని మాతాజీ 11th and 12th యూ కెన్ రీడ్. హరే కృష్ణ. యూఆర్ అన్ మ్యూట్ మాతాజీ, యూ నీడ్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। దండవత్ ప్రణామ్ మాతాజీ. यतान्नो योगिनश्चैनं पश्यन्यत्पन्यवस्थितं यतानोपकृतात्मानो नैवं పశ్యన్యచేతసః। ఆత్మాను అనువాదము: ఆత్మానుభూతితో కొనినట్టి యత్నశీల ఆత్మానుభూతిలో నెలకొన్నట్టి ఆత్మానుభూతిలో నెలకొన్నట్టి యత్నశీలురైన యోగులు దీనినంతా స్పష్టంగా చూడగలుగుతారు. కానీ మనసు ఎదగని వారు, ఆత్మానుభూతిలో నెలకొనిన వారు ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతున్నదో చూడలేరు. ఓకే, వెరీ గుడ్. 12th verse. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యశ్చంద్రమతి యస్యాగ్నో తత్తేజో విద్ధి మామకం. ఈ సమస్త జగత్తులోని చీకటిని నశింపజేసే సూర్యుడిలోనికి కాంతి నా నుండే వస్తున్నది. చంద్రునిలోని కాంతి, అగ్ని తేజము కూడా నా నుండే కలుగుతున్నాయి. హరే కృష్ణ. వెరీ గుడ్ అటెంప్ట్. అండ్ ఇంకా ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంకా పర్ఫెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ మనము 9 వరకు చూసాము. ఇంకా ఇవాళ 10, 11 ఇంకా 12వ శ్లోకం, ఈ 3 చూద్దాం మనం. అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వర్సెస్. మనం కొంచెం ప్రాక్టికల్ లైఫ్లో కూడా దీన్ని రిలేట్ చేయొచ్చు. బై డిఫాల్ట్ ఈ లోకంలో జీవులందరూ కూడా అజ్ఞానంలో పుడతారు, అవునా? ఇంకా ఏ భౌతిక జ్ఞానం కూడా ఒక చిన్న పిల్లోడికి ఏం తెలిసి ఉండదు. పెరుగుతూ తను నేర్చుకుంటాడనమాట. ఇది తినడము, ఇలా కూర్చోవాలి, ఏమైనా తల్లి, ఏమైనా తండ్రి. అది భౌతిక జ్ఞానం. అది న్యాచురల్గా యాజ్ ద పర్సన్ గ్రోస్ హీ అండర్స్టాండ్స్, రైట్? బట్ స్పిరిచువల్ జ్ఞానం అలా కాదు. అది ఆటోమేటిక్గా వచ్చేది కాదు. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. భౌతిక జ్ఞానము తన సొసైటీలో పెరగడం ద్వారా, ఒక ఫ్యామిలీలో ఉండడం ద్వారా తనకు వచ్చేస్తుంది. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అలా రాదు. సో శాస్త్రాలు ఏం చెప్తాయి మనకి? జన్మన జాయతే శూద్ర సంస్కారాత్ భవేత్ ద్విజ. జన్మ ద్వారా ప్రతి ఒక్కరు శూద్రులే. యాక్చువల్గా బ్రాహ్మణ కుటుంబంలో ఎక్కడ పుట్టినా కానీ జన్మ ద్వారా ప్రతి ఒక్కడు శూద్రుడే. శూద్రుడు అన్నంటే ఇక్కడ అజ్ఞానుడు అని అర్థం అన్నమాట. అజ్ఞానుడు అంటే ఏ జ్ఞానం లేదు, భౌతిక జ్ఞానం గురించి కాదు. అజ్ఞాని అంటే తనకు ఆధ్యాత్మిక జ్ఞానం లేదన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం అంటే ఏంటి? ఫస్ట్, ఆత్మకి శరీరానికి భేదం తెలుసుకోకపోవడం. రెండవది, భగవంతుడు ఉన్నాడా లేడా, ఉంటే తన స్వభావం ఏంటి, ఎక్కడుంటాడు, తన పేరేంటి, ఇదంతా జ్ఞానం లేకపోవడం. థర్డ్, ఆ భగవంతుడికి మరియు నాకు సంబంధం ఏంటి. ఫోర్త్, మృత్యు తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, ఈ జగత్తు తప్ప వేరే ఏమైనా జగత్తులు ఉన్నాయా, ఇటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము బై డిఫాల్ట్ ఎవరికి రాదు. అన్లెస్ ఎక్సెప్షనల్ కేస్ ఏంటి, ఎవరు చెప్తారు? ఎస్, సురేష్ బాబు బ్రో చెప్పండి. ప్రీవియస్ జన్మలో ఆల్రెడీ భక్తి చేసి ఉండి ఒక వెరీ స్టేజ్లో గుడ్. ఉన్నవాడు చేస్తాడు.
సో ఎక్సెప్షనల్ కేసు అంటే కారణ జన్మలు ఎవరైనా ఉంటే, లేకపోతే ప్రీవియస్ జన్మలో వాళ్ళు భక్తి చేసి 80% 90% చేశారు, జస్ట్ కొంచెం పర్సంటేజ్ మిగిలింది అది కవర్ చేయడానికి వచ్చారు, అటువంటి వాళ్ళకి పెద్ద ట్రైనింగ్ అవసరము లేదు. లేదు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్. వాళ్ళు వేరే వాళ్ళకి ట్రైన్ చేయొచ్చు చిన్న వయసు నుంచే, అలా ఉంటారు వాళ్ళు. సో జన్మన జాయతే శూద్ర, పుట్టుక ద్వారా అందరూ కూడా బై డిఫాల్ట్ అజ్ఞానులే. కానీ మరి వాళ్ళకి ఎలా జ్ఞానం దక్కుతుంది ఒక మనిషికి? సంస్కారాత్ భవే ద్విజ అని చెప్పారు. సంస్కారాల ద్వారా అంటే ట్రైనింగ్ ద్వారా, మంచి అలవాట్ల ద్వారా, సంస్కారాల ద్వారా ఒక వ్యక్తి ద్విజుడవుతాడు. సో ద్విజ అంటే ఇట్స్ నాట్ బ్రాహ్మణ ఇన్ ద సెన్స్ ఆఫ్ శిఖ అండ్ సంథింగ్ లైక్. ద్విజ అంటే రెండోసారి జన్మం ఎత్తుతాడు ఆయన. ద్విజ అనే పదానికి అర్థము సెకండ్ బర్త్, రైట్? సో తనకి సంస్కారాలు ఇవ్వబడితేనే తనకి రెండోసారి పుట్టినట్టు లెక్క. ఫస్ట్ పుట్టుక అది అజ్ఞానపు పుట్టుక. ఆ పుట్టుక పశువుతో సమానం. ఎస్ ఆర్ నో? బికాస్ పశువు కూడా పుడుతుంది, మానవుడు కూడా పుడతాడు. కానీ మానవుడికి ఎప్పుడైతే ట్రైనింగ్ దక్కుతుందో అప్పుడు తను మళ్ళీ పుడతాడు, ద్విజ. కానీ ఈసారి తను ఆ అజ్ఞాని కాదు, ఈసారి తన దగ్గర జ్ఞానచక్షువు ఉంది, తనకు తెలుసు. రియలైజేషన్ లేకపోయినా తనకి జ్ఞానం ఉంది. ఏంటది? మా గురువు చెప్పారు. ఏం చెప్పారు గురువు? మనం ఈ శరీరం కాదు, ఆత్మలము, మనం భగవంతుడి అంశములము, జీవితంలో పాపాలు చేయకూడదు, జీవితపు లక్ష్యము భగవద్ధామానికి వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా నేర్పిస్తారనమాట గురువు. దాని అర్థం ఏంటంటే ఎవరికైనా ఈ ట్రైనింగ్ దక్కలేదనుకోండి, దెన్ ఆ వ్యక్తి శూద్రుడితోనే సమానం. తను ఏ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా, తను ఒక పెద్ద ఐటీ ఇంజనీర్ అయినా, తను ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా కానీ ఈజ్ యాజ్ గుడ్ ఎ శూద్ర ఇఫ్ హీ హ్యాస్ నో స్పిరిచువల్ నాలెడ్జ్. అండ్ వెల్కమ్ టు కలియుగ. నో స్పిరిచువల్ నాలెడ్జ్ బై డిఫాల్ట్. ఇంకా మన స్కూళ్ళల్లో శూద్రులను ఇంకా ఇంకా మంచి శూద్రులుగా ఎలా తయారు చేయాలని ట్రైనింగ్ మనకి ఇస్తున్నారనమాట. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓపెన్ చేయండి, సిలబస్ చూడండి. హౌ టు బికమ్ బెటర్ అండ్ బెటర్ శూద్ర, అ డీపర్ శూద్ర. యూనో, ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ టు ఎన్లైటన్, బట్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ పుషింగ్ అస్ ఇన్ టు డార్క్నెస్. అండ్ దిస్ ఈస్ అ గ్రేట్ కర్స్. బికాస్ అయితే నేను ఎందుకు పర్సనల్గా చెప్తున్నానంటే ఐ సీ మెనీ స్కూల్స్, రైట్? వెన్ ఐ గో ఫర్ బుక్ డిస్ట్రిబ్యూషన్, ఐ డీల్ విత్ ద school principals and management and charity trust members and all those things. So the situation is very bad. You can't change the world, Kali Yuga, right? So at least we can focus on changing ourselves and little bit whatever influence you have, family, relatives, friends, ఏదైనా preaching programs చిన్న లెవెల్లో మనం ప్రయత్నించాలి. బికాస్ ఇట్ ఈస్ కలియుగా. యూ కాంట్ ఆల్ ఆఫ్ అ సడన్ చేంజ్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్, కానీ ప్రయత్నం అయితే చేస్తుండాలి, రైట్? ఇప్పుడు ఒక టైంలోనైతే గౌమాత గురించి కూడా అవేర్నెస్ లేకుండే, కానీ రీసెంట్గా వచ్చింది కదా. ఇస్కాన్ ద్వారా ఇంకా ఎన్నో సంస్థలు గౌమాతని ప్రమోట్ చేయడము, గౌ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడము, ప్రొటెక్షను, గౌశాలకి చాలామంది ఇప్పుడు డొనేషన్స్ ఇవ్వడానికి వస్తారు ముందుకి. ఒక టైంలో అంత అవేర్నెస్ లేదా, మనకెందుకు, వాళ్ళు ఏదో ముస్లిమ్స్ గౌలను తింటుంటే మనకేంటి అని అనిపించేది అనమాట. మన హిందువులకు కూడా అలా ఉండేది. అండ్ నౌ వీఆర్ లిటిల్ అలర్ట్, అలా ఉండకూడదు, మనం కూడా గౌరక్షణ చేయాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా అనేది, రైట్? సో ఈ విధంగా అవేర్నెస్ ఉంది, బట్ ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ అండ్ వీ డోంట్ నో బికాస్ వీఆర్ ఇన్ కలియుగ. ఇది డీగ్రేడ్ అవుతున్నటువంటి ఏజ్ అనమాట. సో హియర్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, రైట్? సో ద ఓన్లీ గుడ్ క్వాలిటీ ఏంటి? సుఖదేవ్ గోస్వామి అని చెప్పారు. ఎవరు చెప్తారు? ఒకటే గుడ్ క్వాలిటీ ఉంది కలియుగంలో. నామ సంకీర్తన ప్రభుజీ. తొందరగా మనం దేవ దేవుని దగ్గరికి చేరే అవకాశం ఉంది. హరినామ సంకీర్తన ప్రభుజీ Ah. By doing Harinama కీర్తనా Sankirtan. దేవ కృష్ణస్య ఎస్, వెరీ గుడ్. కలిదోష నిధిరాజన్. కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగపరం రుచేత్. సో కేవలం కృష్ణుడి నామాల యొక్క సంకీర్తన, నామజపం ద్వారా మనం భగవద్ధామానికి మోక్షం దక్కొచ్చు. మనకి ఈ ఫెసిలిటీ ఇచ్చారనమాట. లేకపోతే చెడు గుణాలు మాట్లాడడానికి జీవితాంతం మాట్లాడచ్చు కలియుగంలో. అందుకనే కలిర్ దోష నిధి రాజ. దోష నిధి అంటే ఏంటి? మొత్తం దోషాల సముద్రం అన్నమాట, అవునా? సో మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి ఎక్కడ చూసినా నీళ్ళే ఉంటాయి, అది సర్ప్రైజింగ్ కాదు. అదేవిధంగా కలియుగంలో వచ్చి ఎక్కడ చూసినా తప్పులే ఉంటాయి, పాపాలే ఉంటాయి. సొంత కుటుంబ సభ్యులు మోసం చేయడాలు, హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవలు, డివోర్స్లు, నో టాలరెన్స్,
పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వెళ్ళడము, ఆ, ఇంకా ఒకరినొకరు మానసికంగా హింసించడము, శారీరకంగా హింసించడం, చంపడాలు, కంట్రీస్ ఏ విధంగా గొడవ చేస్తున్నాయి, ఇరాన్, యుఎస్, దుబాయ్, ఇజ్రాయెల్, సో మెనీ థింగ్స్. ఇండియా పాకిస్తాన్ ఎప్పటి నుంచో నడుస్తుంది అది, రైట్? సో ఈ విధంగా ఇట్స్ కంప్లీట్ నాన్ సెన్స్ అనమాట ఈ యుద్ధాలు జరగడము. ఇదంతా కూడా ధర్మ యుద్ధాలు జరిగేవి. ఆ, ఒక సైడ్లో పాపాత్ములు, ఒక సైడ్లో పుణ్యాత్ములు, ఒక సైడ్లో దేవతలు, ఒక సైడ్లో రాక్షసులు. ఆ యుద్ధం అర్థమైంది. ఉం? ఇక్కడ ఒక సైడ్లో ఒక పాపాత్ముడు, రెండు సైడ్లో రెండో పాపాత్ముడు, ఇద్దరు పాపాత్ములు యుద్ధం చేస్తున్నారు. దట్స్ ఇట్. అండ్ మిగతా కామన్ మ్యాన్ అందరు కూడా సఫర్ అవుతున్నారు దీనివల్ల. సో దిస్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో ఎనీవే, సో ఆ ప్రాపర్ సంస్కారం ట్రైనింగ్ ద్వారానే ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక జ్ఞానము దక్కుతుంది. అందుకనే బ్రహ్మాండ భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్, గురు కృష్ణ ప్రసాదే పయే భక్తిలత బీజ్. సో ఈ విధంగా బ్రహ్మాండంలో జీవాత్మలందరూ తిరుగుతున్నారు. అదే కదా ఈ శ్లోకంలో చెప్పబడింది, రైట్? ఒక్కొక్క మనస్థితిని బట్టి ఒక్కొక్క రకమైన శరీరము జీవులకు దక్కుతుంది. కానీ సౌభాగ్యవంతులు ఎవరంటే ఎవరికైతే గురువు మరియు కృష్ణుడు దొరికారో. ఎందుకంటే ఎప్పుడైతే గురువు మన జీవితంలో వస్తారో, కోర్స్ అది కూడా కృష్ణుడు ఆయోజన ద్వారానే వస్తారు, అదేదో ర్యాండమ్గా వచ్చిందని కాదు. యా, అప్పుడు ఏమవుతుంది? ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. ఆ జ్ఞాన అంజనము మనకి ఇస్తారనమాట ఎవరు? గురువు. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. అజ్ఞానుడికి అంటే గుడ్డివాడికి దారి చూయిస్తే ఎలా ఉంటుంది? ఆ, తనకు ఒక పెద్ద ఊహ, అవునా కదా? రోడ్డు క్రాస్ చేయాలి, ఇమాజిన్ మీకు కళ్ళు లేవు, ఇట్స్ అ వెరీ డేంజరస్ ఎక్స్పీరియన్స్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, యూర్ స్టాండింగ్ ఆన్ ద రోడ్, హైవే క్రాస్ చేయాలి. దర్ ఇస్ నో గ్యారంటీ మీరు బ్రతుకుతారనేది. రోడ్ క్రాస్ చేయడం దాంట్లోనే యాక్సిడెంట్. కానీ ఒక వ్యక్తి వచ్చి కంప్లీట్ బాధ్యత తీసుకుంటాడు, నీ చేతులు పట్టుకొని నేనున్నాను, అక్కడ దాకా తీసుకెళ్తాను. హౌ మచ్ కాన్ఫిడెన్స్ యూ విల్ గెట్ ఇన్ యువర్ లైఫ్? ఎంత రిలీఫ్ అనిపిస్తుంది కదా. అదేవిధంగా దట్ ఈస్ ద రోల్ ఆఫ్ అ గురు. మనం ఆ అజ్ఞానంలో ఉన్నందువల్ల మనం టెన్షన్లో ఉన్నాం, ఏది కనిపించట్లేదు అంధకారంలో. కానీ గురువు వచ్చేసి తను మనకి జ్ఞానచక్షు ఇస్తాడు, మన చేయి పట్టుకొని మనల్ని నడుపుతారు. ఆ జ్ఞానచక్షు ఇవ్వడం అంటే ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడము. దాని ద్వారా మనకి కనిపిస్తుంది లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, స్ట్రైట్ వెళ్ళాలా, కాలు పెట్టాలా, వెనక్కి రావాలా అనేది. దెన్ అ పర్సన్ బికమ్స్ హ్యాపీ, బికాస్ హీ హ్యాస్ క్లారిటీ ఇన్ లైఫ్. సో అది అందరికీ కూడా దక్కదన్నమాట. చైతన్య చరితామలో చెప్పారు ఏమని? బ్రహ్మాండ భ్రమితే కొను భాగ్యవాన్ జీవన్ చెప్పారు. భాగ్యవాన్ అంటే ఎవరు? సౌభాగ్యవంతులు, లక్కీ పీపుల్, ఫార్చునేట్ పీపుల్. అందరు ఫార్చునేట్ కారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ ఉంది ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ ఏరియా వీ హ్యావ్. నాట్ ఎవ్రీ వన్ ఈస్ టేకింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. ఎస్ ఆర్ నో? మేము ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం. ఎంతోమంది వస్తారు స్టార్టింగ్లో, తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, ఏదో ఒక రకంగా మళ్ళీ వాళ్ళు ఇదంతా వదిలేస్తారనమాట. ఎంత దౌర్భాగ్యం! ఎందుకంటే బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాన్ ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాత కృష్ణ భక్తి చేసే అవకాశము దక్కింది, కృష్ణుడి పట్ల కొంచెం శ్రద్ధ దక్కింది. ఆ ఉన్నది కాస్త పోగొట్టుకుంటే పెద్ద పెద్ద చాలా పెద్ద లాస్ అన్నమాట అది, రైట్? సో అందుకనే దీన్ని గుర్తించాలి. మరి ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ అజ్ఞానం ఎంత స్ట్రాంగ్గా ఉందంటే జీవుడు ఈ యొక్క భౌతిక జగత్తులో ఇప్పటి నుంచి కాదు, అనాది బహిర్ముఖ అని చెప్పారు. అనాది అంటే ఆల్మోస్ట్ యూ కెనాట్ ట్రేస్ ద స్టార్ట్. ఈ జీవుడు ఈ భౌతిక జగత్తులో ఎప్పుడొచ్చారు, ఎప్పటి నుంచి ఈ పునరపి జననం పునరపి మరణం అనే బిజినెస్ చేస్తున్నాడు? యూ కెనాట్ టెల్. ఎందుకంటే అంత పురాతనమైన కాలం నుండి ఇక్కడ ఉన్నామన్నమాట మనం. అరే ఎన్నిసార్లు పుట్టి దుఃఖం అనుభవించి మళ్ళీ శరీరం వదిలి మళ్ళీ పుట్టి మళ్ళీ దుఃఖాలు అనుభవించి ఇంత రిపీటెడ్ అయినప్పటికీ ఆ జీవుడికి బుద్ధి రావట్లేదు. చూడండి ఎంత, దీన్నే ఆవరణాత్మిక శక్తి అని అంటారు. జస్ట్ ఇమాజిన్, ఈ ఆవరణ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే హీ హ్యాస్ నో ఐడియా దట్ నేను దుఃఖంలో ఉన్నాను, నేను డేంజర్ పరిస్థితిలో ఉన్నాను. జీవుడికి అనిపిస్తున్న ఈసారి మాత్రం నేను కొట్టేస్తా, ఖచ్చితంగా హ్యాపీనెస్ కొట్టేస్తా ఈసారి. ఆ విధంగా ప్రతి జన్మలో అనేక ప్రయత్నాలు చేసి జీవుడు ఆఖరికి శరీరాన్ని వదిలేసి అంతా వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కంప్లీట్ జీరో. ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ మెనీ టైమ్స్ మేము చూస్తాం కూడా, పెద్ద పెద్ద చూడండి ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే జస్ట్ కలియుగం ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట.
చుట్టుపక్కన చూడండి, పెద్ద పెద్ద పొలిటీషియన్లు, హీజ్ ఏజ్ మైట్ బి 65. ఇప్పుడు కూడా ఆ యుద్ధం చేద్దాం, ఈ యుద్ధం చేద్దాం, నిన్ను వదలరా నడుస్తున్నాయి కంట్రీస్. తను ఆలోచించాలి, బాబు జీవితాంతం ఇదే చేశాను, దగ్గర పడుతున్నాను, ముసలిని అయిపోయాను, ఇప్పుడైనా అదంతా పక్కన పెట్టి ఆ సీటు వదలడానికి రెడీగా లేరనమాట. జస్ట్ ఇమాజిన్ పర్సన్ యాజ్ ప్రభుపదుల వారు చెప్పేవారు, దీస్ మోడర్న్ డే పొలిటీషియన్స్ దే డోంట్ వాంట్ టు లీవ్ దేర్ సీట్, ఓన్లీ డెత్ విల్ టేక్ అవే దేర్ పొజిషన్. దట్ మృత్యు వచ్చినప్పుడే వాళ్ళు అది వదిలేస్తారు. ఇంకా ప్రభుపాదుల వారు మహాత్మా గాంధీకి లెటర్ రాశారు ఆ టైంలో, అన్నారు, మీరు కావలసినటువంటి ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వచ్చేసింది. సో మీరు కూడా చాలా పొలిటిక్స్లో చాలా సంవత్సరాలు గడిపారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి భారతదేశంలో, మీకు మంచి పేరుంది, మీరు చెప్పింది అందరూ ఫాలో చేస్తారు. అహింసా మార్గం ద్వారా మీరు ఇంత అద్భుతమైన కార్యం చేశారు. అఫ్ కోర్స్ దీనికి వెనకాల చాలామంది కారకులు ఉన్నారు, హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, మనము భగవద్గీత ప్రచారం చేద్దాం. ప్రభుపాద ఇస్ టెల్లింగ్ టు మహాత్మా గాంధీ. ఎందుకంటే మనం ఎన్ని ఫ్రీడమ్లు తెచ్చినా ఎవరికి ఏం ఆనందం రాదు ఒకవేళ వాళ్ళని భగవంతుడితో కనెక్ట్ చేయకపోతే. చూడండి, మనకు ఫ్రీడమ్ వచ్చే ఎన్ని సంవత్సరాలు అయ్యాయి. అండ్ లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్. భారతదేశంలో క్రైమ్స్ పెరిగాయా తగ్గాయా? భారతదేశంలో సూసైడ్స్ పెరిగాయా తగ్గాయా? భారతదేశంలో యాంగ్జైటీ, డిప్రెషన్, ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ పెరిగాయా తగ్గాయా? డిజీజెస్, రోగాలు పెరిగాయా తగ్గాయా? ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఇదే అండి ఫ్రీడమ్? ఒక్కసారి ఆలోచించండి. ఇట్స్ చాలా డీప్ విషయం. దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఈజ్ ఆన్ పేపర్, దట్స్ ఇట్. బట్ పీపుల్ ఆర్ షాకిల్డ్ బై ద 6 enemies. దే ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దాట్. ప్రభుపాద అన్నారు, అక్కడి నుంచి ఫ్రీడమ్ ఇప్పియాలి. 6 శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళు అసలైన దుఃఖానికి కారణం, ఈ బ్రిటిషర్లు అంత పెద్ద కారణం కాదు. సో ప్రభుపాద్ సెడ్ వెరీ ప్రొఫౌండ్ థింగ్, బట్ హీ నెవర్ రెస్పాండెడ్. He wanted to continue spiritual journey and finally somebody killed him. And he will be surprised. Prabhupada వారు లెటర్ రాశారు, someday somebody will kill you. He wrote that in the letter. Prabhupada wrote that. Someday somebody will kill you. Everything will be lost. ఎందుకు అలా చేస్తున్నారు? దయచేసి నన్ను జాయిన్ అవ్వండి, మనం భగవద్గీత ప్రీచింగ్ చేసుకుందాం. సో ఆ విధంగా పీపుల్ హ్యావ్ టు రియలైజ్ ద పర్పస్ బిహైండ్ పొలిటిక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే చూడండి, గొప్ప గొప్ప రాజులు లైక్ పాండవులు, అంబరీష్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, వీళ్ళు కూడా పొలిటీషియన్సే, రాజ్యాన్ని పరిపాలించారు. కానీ వాళ్ళకి తెలుసు ఎప్పుడు రిటైర్ అవ్వాలి, ఇంకా రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి. దే నో దట్ వెరీ వెల్. భరత్ మహారాజ్ చూసారా, నేను ముసలోడిని అయిపోయాను, వెంటనే వదిలేసి వెళ్ళిపోయాను. అంత హోదా, డబ్బు అంతా ఉన్నప్పటికీ అడవిలో ఒంటరిగా ఉన్నారు. అక్కడ వేరే పాస్ టైం జరిగింది ఆఫ్ కోర్స్, కానీ హీ వాజ్ రెడీ టు గివ్ అప్ ఎవ్రీథింగ్. ఆ అండర్స్టాండింగ్ లేదు, రైట్? ఇంకా ఒక కంట్రీని నడిపించే లీడర్ దగ్గర అండర్స్టాండింగ్ లేకపోతే జనాల దగ్గర ఎలా వస్తుంది? ఒకసారి అలా. అందుకనే దిస్ హోల్ సిస్టమ్ ఇస్ వెరీ వెరీ ఇన్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్, రైట్? అండ్ యూ టేక్ నాట్ జస్ట్ పొలిటీషియన్స్, యూ కెన్ టేక్ బిజినెస్ మెన్, డాక్టర్స్, ఐటీ ఇంజనీర్స్, ఎవ్రీ వన్. అందరూ కూడా ఈ పునరపి జననం పునరపి మరణం చక్కర్లోనే ఉన్నారు. దే ఆర్ నాట్ రియలైజింగ్ హూ ఎమ్ ఐ, వేర్ ఎమ్ ఐ సపోజ్ టు గో అండ్ ఎవ్రీథింగ్. సో అందుకనే బై డిఫాల్ట్ ఈ అజ్ఞానం ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఇదంతా ఈజీగా పోదు, అన్లెస్ వెరీ ఫార్చునేట్ పర్సన్ యూనో హీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ గురు, రైట్? సో అటువంటి వాళ్ళని విమూఢ అని అన్నారు ఈ శ్లోకంలో, రైట్? విమూఢ నాను పశ్యంతి. ఇవన్నీ చూడలేకపోతారు విమూఢులు. పెద్ద పొలిటీషియన్ అయినా, పెద్ద డాక్టర్ అయినా, మైక్రోసాఫ్ట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, ఎక్కడైనా కానీ, బట్ దే ఆర్ అనేబుల్ టు సీ. విమూఢ నాను పశ్యంతి, చూడలేకపోతున్నారు. మరి ఎవరు చూస్తారు? పశ్యంతి జ్ఞానచక్షుష, జ్ఞానచక్షువులు ఉన్న వాళ్ళు చూస్తారు. సో జ్ఞానచక్షువులు ఏంటి? అది ఎక్కడి నుంచి దొరుకుతాయి? గురువు నుంచి దొరుకుతాయి. జ్ఞానచక్షువులు మీరు అమెజాన్లో ఆర్డర్ చేయరాదు, యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ గురు. గురు గివ్స్ యూ జ్ఞానచక్షు అండ్ దెన్ యూ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎస్ ఆర్ నో? సో అందుకనే ఒక విషయం ఏం జరుగుతుందంటే, మనం ఆధ్యాత్మిక జీవితం స్టార్ట్ చేసిన తర్వాత మనము అనవసరంగా
దుఃఖాలను చూసి బాధపడడము, యాంగ్జైటీ తగ్గుతుంది. దుఃఖాలు తగ్గుతాయని చెప్పట్లేదు, దట్ డిఫరెన్స్. దుఃఖాలు బహుశా ఇంక్రీజ్ అవ్వచ్చు. బట్ దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ కృష్ణాస్ మర్సీ. ఎస్ ఆర్ నో? యస్యాహం అనుగ్రహణామి హరిష్యేతద్ధనం శనై తతో ధనం త్యజంత్యస్య స్వజనా దుఃఖ దుఃఖిత. కృష్ణుడు చెప్తున్నా, నేను స్పెషల్ కృప చూపిస్తే వాడి నుండి, నా భక్తుడి నుండి, భక్తురాల నుండి అంతా తీసేసుకుంటాను. ఏదే సపోర్ట్ ఉందో, డబ్బు సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు అన్నీ తీసేసుకుంటాను. అప్పుడు వాడికి ఏ ఆప్షన్ ఉండదు, నా దగ్గరికి వస్తాడు. సో ఆ విధంగా దిట్స్ స్పెషల్ మర్సీ. బట్ ఇన్ జనరల్ ఇట్ మే ఆర్ మే నాట్ హ్యాపెన్. ఇట్ డిపెండ్స్ ఆన్ కృష్ణాస్ ప్లాన్. కృష్ణాస్ ప్లాన్ ఇస్ ఫ్లెక్సిబుల్. ఎస్ ఆర్ నో? సో ఆల్దో ప్రభుపాదుల వారి మటీరియల్ లైఫ్ మీరు చూస్తే భగవంతుడు అంతా తీసేసుకున్నారు. బట్ దాన్ని మీరు చూస్తే ప్రీచింగ్లో భగవంతుడు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఎస్ ఆర్ నో? ప్రభుపాద్ నెవర్ థాట్ దట్ ఇట్ విల్ గ్రో సో మచ్. అందుకనే చాలా వినమ్రతతో ప్రభుపాదుల వారు ఒక్క శిష్యుడైతే కూడా చాలు అని చెప్పారు. కానీ లక్షల మంది శిష్యులు వచ్చారు. అండ్ నౌ వీ హ్యావ్ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ రన్నింగ్. కృష్ణుడు ఇచ్చారు కదా, అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు. సో కృష్ణుడికి తెలిసి ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది. సో దేర్ ఫర్ వీ షుడ్ నాట్ యూస్ టూ మచ్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్ టు సీ వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ ఇన్ అవర్ లైఫ్. ఇది ఒక ప్రాక్టికల్ రియలైజేషన్ అండి. ఎప్పుడెప్పుడు జాబ్ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా చాలా వస్తుంటాయి. ఈ కంపెనీ జాయిన్ చేయాలన్నా, ఈ లొకేషన్లో చేస్తే బాగుంటుందా, మేబీ నేను ఆ లొకేషన్లో ఉంటే భక్తి ఎక్కువ చేస్తానేమో. దెర్ ఆర్ సో మెనీ ప్లాన్స్ వీ మే హ్యావ్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ప్లాన్స్. ఖచ్చితంగా ప్లాన్ ఉండాలి. కానీ ఏం చేయాలో తెలుసా? ఆ ప్లాన్ని తీసుకెళ్ళి భగవంతుడి పాదపద్మముల దగ్గర సరెండర్ చేయాలి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ పర్సన్ హూ థింక్స్ దట్ ఐఎమ్ ద డూవర్, ఐఎమ్ ద ప్లానర్, అండ్ బిట్వీన్ అ డివోటీ. డివోటీ దగ్గర ప్లాన్స్ ఉంటాయి, కానీ డివోటీ ఏమంటే, కృష్ణ ఇది నా చిన్న బుద్ధితో నేను ఇది ఆలోచించాను, ఇది మీ దగ్గర ఇస్తున్నానండి, ఇది మీకు ఓకే అనిపిస్తే కోర్స్ దీన్ని నేను ఫాలో చేస్తాను, దీనికంటే బెటర్ ఏదైనా ఉంటే చెప్పండి, అది నేను ఫాలో చేస్తాను. నేను చెప్పిందని కాదు, చెప్పినానని కాదు, మీరు చెప్పింది నేను ఫాలో చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ ఈ ప్లాన్ ఎందుకు పెట్టాను మరి? ఈ ప్లాన్ ఎందుకు? నా కర్తవ్యం నేను చేయాలి కదా. ఎస్ ఆర్ నో? సో అందుకనే నా ఆలోచన, మీరు నాకు బుద్ధి కూడా ఇచ్చారు, ఆ బుద్ధిని ఉపయోగించి నేను ఇలా ప్లాన్ చేశాను. ఈ విధంగా ఇలా చేస్తే బాగుంటుంది, అట్ ద ఏజ్ ఆఫ్ 40 రిటైర్ అయితే బాగుంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బహుశా ఇల్లు అమ్మేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా నాకు ఐడియాస్ వచ్చాయి. కానీ కృష్ణ ఇదే కనుక మీ ప్లాన్ అయితే దయచేసి దీన్ని సక్సెస్ఫుల్ చేయండి. రైట్? వాట్ ఎవర్ ఇట్ ఈస్, సొంతం ఇల్లున్నా, రెంట్ ఇల్లున్నా, జాబ్ ఉన్నా, జాబ్ లేకపోయినా, నన్ను చూసుకునే వాళ్ళు ఉన్నా, చూసుకునే వాళ్ళు లేకపోయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా, వీ కెన్ ఆల్ సర్వైవ్. ఇఫ్ కృష్ణ వాంట్స్ అస్ టు సర్వైవ్, వీ విల్ సర్వైవ్. యోగక్షేమం బహామ్యం. ప్రభుపాదుల వారి దగ్గర ఏమీ లేవు, ఇల్లు లేదు, హెల్త్ లేదు, చూసుకునే వాళ్ళు లేరు, స్ట్రెంగ్త్ లేదు, బాడీ ఏమీ లేదు. హీ సర్వైవ్డ్ ఆర్ నాట్? నాట్ జస్ట్ సర్వైవ్డ్, సర్వైవ్ ఎంతోమంది అవుతున్నారు ఇక్కడ. నాట్ జస్ట్ సర్వైవ్డ్, హీ క్రియేటెడ్ అ వరల్డ్ వైడ్ మూమెంట్. ఇట్స్ నాట్ పాసిబుల్. దాని అర్థం ఏంటి? మన ప్లాన్లు గనక మనం కృష్ణుడి దగ్గర సమర్పణ చేస్తే, ఐదర్ కృష్ణ విల్ రన్ దట్ ప్లాన్ ఆర్ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ప్లాన్. ద పాయింట్ ఏంటంటే ఆ బెటర్ ప్లాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో మన ప్లాన్ వర్కౌట్ అవ్వనప్పుడు, మనం సిన్సియరిటీతో చేసినప్పుడు వర్కౌట్ అవ్వనప్పుడు, ఇమ్మీడియట్లీ దాన్ని ఏ సిగ్నల్గా తీసుకోవాలి? దిస్ ఈస్ కృష్ణాస్ బెటర్ ప్లాన్ ఫర్ మీ. దిస్ ఈస్ అ కృష్ణ కాన్షియస్ డివోటీ. ఐ నెవర్ థాట్ ఐ విల్ కమ్ టు హైదరాబాద్. నేను పూణేలో పెద్ద పెద్ద ప్లాన్లు వేశాను, ఎవ్రీథింగ్ ఫెయిల్డ్, అండ్ ఐఎమ్ ఇన్ హైదరాబాద్. రైట్? ఐ డోంట్ ఈవెన్ నో. సో దిస్ వే కృష్ణ హ్యాస్ బెటర్ ప్లాన్స్ సమ్ టైమ్స్, ఎందుకంటే సూటింగ్ టు అవర్ సిచ్యువేషన్, మన పరిస్థితిని బట్టి, అవన్నీ బట్టి హీ హాస్ బెటర్ ప్లాన్. సో ఇట్ ఈస్ బెటర్ టు అలైన్ విత్ కృష్ణాస్ ప్లాన్. ఇంకా ఎవరైతే ఇది చూడగలుగుతారో, ఇదంతా నాకు కృష్ణుడు చేసే మేలు అని, దాట్ డివోటీ విల్ నెవర్ బీ ఇన్ యాంగ్జైటీ. జస్ట్ ఇమాజిన్, ఎలా వస్తుంది యాంగ్జైటీ చెప్పండి? బికాస్ కృష్ణ ఇస్ ప్లానింగ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. ఎక్కడైతే కపటం ఉంటుందో అక్కడ దెన్ కృష్ణాస్ ప్లాన్ విల్ నాట్ వర్క్, బికాస్ అవర్ ప్లాన్ ఈజ్ వర్కింగ్. కపటం అంటే లోపల ఒకటి, బయట ఒకటి. సిన్సియరిటీ యాక్టింగ్ చేస్తున్నాం బయట, లోపల అన్ని పిచ్చి పనులు చేస్తున్నాం. సచ్ పర్సన్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనం పతితులైనా కానీ కృష్ణుడు ఉద్ధరిస్తాడు, కానీ కపటులైతే ఉద్ధరించాడు. రెండింటికి చాలా డిఫరెన్స్. ఇట్స్ బెటర్ టు యాక్సెప్ట్ కృష్ణ ఐఎమ్ సో ఫాలన్. ఫాలో నుండి కూడా నేను చాలా అడ్వాన్స్ డివోటీని అంటే అలా ఎవరు చెప్పరు డైరెక్ట్గా, బట్ సమ్ టైమ్స్ వీ బిహేవ్ ఇన్ సర్టెన్ వేస్. జస్ట్ ఇమాజిన్, ఒక స్పిరిచువల్ లీడర్, నువ్వు చెప్పినట్టు ఎందుకు వినట్లేదు నా మాట, ఏమనుకుంటున్నావు నాకు నీ గురించి?
ఇలా అన్నాడు అంటేనే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ గాయ్ హ్యాస్ హిజ్ ఓన్ ఈగో. హీ థింక్స్ దట్ ఈస్ అ వెరీ అడ్వాన్స్డ్ అండ్ గ్రేట్ డివోటీ. సో ఈ విధంగా వీ షుడ్ నాట్ బిహేవ్ ఇన్ వేస్ దట్ విల్ కాస్ ట్రబుల్ టు అదర్స్ అండ్ థింకింగ్ దట్ ఐఎమ్ సో గ్రేట్, ఐ నో ఎవ్రీథింగ్. జనరల్గా వేరే వాళ్ళకి సజెషన్ ఇచ్చేటప్పుడు కూడా వెన్ పీపుల్ ఆస్క్, చాలామంది నన్ను కలుస్తారు, నిన్న క్లాస్ ఇచ్చాను, ఎంతోమంది కలిశారు, ప్రభు ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, ఈ జాబ్ చేస్తే ఎంతోమంది అడుగుతుంటారు. వాళ్ళు అడిగినప్పుడు ఇమీడియట్లీ ఐ ప్రే టు కృష్ణ ఇంటర్నెట్. యాక్చువల్గా ఆయన అనుకుంటున్నాడు ఇది బెటర్ అది బెటర్ అని, నేను ఏదో అనుకుని నేను ఒకటి చెప్పొచ్చు అని, కృష్ణ ఆఖరికి అయ్యేది మీరు కోరుకుంది అది నాకు తెలుసు. సో అందుకే నేను నా బుద్ధి ప్రకారం ఏదో రెండు విషయాలు చెప్తాను, అది కరెక్ట్ కాకపోతే దయచేసి ఆ వ్యక్తి మైండ్ నుంచి తీసేసేయండి నా విషయాలు. నేను చెప్పింది అది సరైనది అనిపిస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి కృష్ణ అని ఆయనకు ప్రే చేసి నేను ఇన్పుట్స్ ఇస్తాను. ఆ ఇన్పుట్స్ కూడా ఐ గివ్ ఇట్ వెరీ వెరీ జెనరిక్లీ ఇన్ ద సెన్స్ దట్ ఇది నాకు అనిపిస్తుంది, స్టిల్ యూ థింక్ అండ్ టేక్ యువర్ డెసిషన్, బికాస్ అల్టిమేట్లీ కృష్ణాస్ ప్లాన్ విల్ వర్క్, రైట్? ఐ మే సే దిస్ ఇస్ గుడ్ ఫర్ యూ, దిస్ ఇస్ బ్యాడ్ ఫర్ యూ, అలా మీరు ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయితే బాగుంటుంది అని నాకు అనిపించవచ్చు. బట్ యూ డోంట్ నో, కృష్ణ మైట్ హ్యావ్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ యూ ఇన్ సమ్వేర్ ఎల్స్, రైట్? సో దట్స్ వై బీ ఓపెన్, రైట్? ఆ విధంగా ఈ శ్లోకంలో చెప్పబడింది. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ శ్లోకం ఏదైతే ఉందో, వాట్ ఈస్ దట్ వర్స్? యా, 11th verse and 12th verse. We will see tomorrow. I got extended little bit with this verse, okay? Thank you so much. Hare Krishna.